ఆగండి ఒకసారి స్పెషల్ రెసిపీ చూడండి. ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలక్కాయలు, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేగించుకోండి. వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీ, బంగాళదుంపలు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్ళలో బాయిల్ చేసుకుని వాటర్ స్ట్రెయిన్ చేసిన పిల్లమేకను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. తర్వాత కొత్తిమీర కూడా వేసి అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు చొప్పున నీళ్లు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని నీళ్లు మరిగించండి. మరిగిన తర్వాత అందులో నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. రైస్ ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో 1 స్పూన్ గీ కూడా పైన వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి. అంతే నేను టేస్టీ వెజిటేబుల్ పులావ్ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఆగండి సబ్స్క్రైబ్ చేసుకోండి.